పార్టీలో ఉన్న నేను కూడా చాలా ధైర్యంగా దీన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తిని కూడా ఈ సందర్భంగా నేను చెప్పాలి. రైట్, మీరు ధైర్యంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ ఈరోజు బలంగా మీరు వినిపిస్తున్నారు, అందులో డౌట్ లేదు. అయితే కూడా లేటెస్ట్గా వల్లభనేని వంశీ గారు ఆయన కోర్టుకి అదేవిధంగా ఆయన హాస్పిటల్కి అటెండ్ అయిన క్రమంలో ఆయన దాదాపు ఒక అనారోగ్యంతో క్షీణించిపోయిన మనిషి ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా క్షీణించిపోయి నిమిషానికి సెకండ్కి విపరీతంగా దగ్గుతూ ఆయన కనిపించిన తీరు కాస్త భయాందోళన గురి చేయలేదా వైసీపీ శ్రేణుల్లో? ఒక మాజీ ఎమ్మెల్యే, 2 సార్లు మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఈ విధంగా అయిపోతే జైల్లో ఉంటే అంత రిలీఫ్గా ఉంటుందా? రాంబాబు గారు ఆయన పరిస్థితి చూసారు, ఎలా ఉందో? తెలియదండి, జైల్లో ఉంటే సుఖంగా ఉంటుంది ఎవరికైనా. జైల్లో ఉంటే కష్టం ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం, 50 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వ్యక్తికి ఏదో ఒక అనారోగ్య సమస్య ఉండటం అనేది ఇవాళ సహజమైనటువంటి అంశం. అట్లాగే వల్లభనేని వంశీకి కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయన జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆయనకి సరైనటువంటి ట్రీట్మెంట్ రాకో, ఫుడ్ సక్రమంగా లేకో ఆయన కొంత అనీజీకి, కొంత అనారోగ్యానికి గురయ్యాడు తప్ప, గుర్తుపెట్టుకోండి, మీ ముఖంగా చెప్తున్నా బ్రహ్మనాయుడు గారు, ఎక్కడా కూడా వంశీ అధైర్యపడలేదు. ఆయన 20 కిలోలు వెయిట్ తగ్గాడు. కీటోన్స్ తో పోవటం వల్ల 20 కిలోలు వెయిట్ తగ్గాడు. అతనికి స్లీప్ యాప్నియా అనేటువంటి వ్యాధి ఉంది. దాని వల్ల నిద్ర లేమితనం ఉంటది. ఈ 3 మాసాలు 4 మాసాల్లో కొంత అనారోగ్యానికి లోనైన మాట వాస్తవం. అయినా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి స్వభావం కలిగిన వ్యక్తే తప్ప రాజీపడి పారిపోయేటటువంటి స్వభావం కలిగిన వ్యక్తి కాదు అనేది నేను దృఢంగా నమ్ముతున్నాను. వారి సతీమణితో కూడా నేను మొన్న మాట్లాడాను, విషయాలు తెలుసుకున్నాను. ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడు. మళ్ళా కేసుల మీద కేసులు పెట్టి ఎంతకాలం రాకోకుండా నివారించగలరో అంతకాలం నివారించడానికి సాక్షాత్తు లోకేష్ గారే దగ్గరుండి మానిటర్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయినా కూడా జీవితం అంతా దానిలోనే ఉండడు. అవును, దానిలోనే తన జీవితాన్ని ముగించడు. అవును, బయటికి వస్తాడు, తన రాజకీయ కార్యకలాపాలు ధైర్యంగా కొనసాగిస్తాడు. రాబోయే కాలంలో మీరే చూస్తారు. కొడాలి నాని గారిని కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతుందంట రాంబాబు గారు. ఏముంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడిని అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. దానిలో కొడాలి నాని ఏమి ఎగ్జామ్షన్